ఈరోజు దేవుని వాగ్దానం 96వ కీర్తన 6వ చరణం. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. నా ప్రియ సహోదరులారా, దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన ఘనతకు అర్హుడు, పూజకు అర్హుడు, ఆయన స్తోత్రార్హుడు కనుక ఆయన సన్నిధిలో ఘనపరచుటకు, దేవుని సన్నిధిలో మనం ఆయనను ఘనపరచుటకు, దేవుని సన్నిధిని వెతుకుకుంటూ ఘనత ప్రభావములు కల దేవుని మందిరములోనికి మనం వచ్చినట్లయితే, బల సౌందర్యము గల దేవుని సన్నిధిలోనికి మనం వచ్చినట్లయితే, పరిశుద్ధ స్థలంలోనికి మనం వచ్చినట్లయితే తప్పక దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది. ఆ స్థలంలో మనం పొందుకునే ఈ ఘనత ప్రభావములు దేవుని సన్నిధిలో ఉన్నవి కనుక దేవుని సౌందర్యమును ఆయన పరిశుద్ధ స్థలములో మనం పొందుకుంటాము కనుక ఈ యొక్క అద్భుతమైన దేవుని సన్నిధిని ఆయన మందిరంలో నుండి మనం పొందుకొని ఆయన ప్రత్యక్షతను పొందుకొని ఆయన సన్నిధిలో ఉన్న గొప్ప సంపూర్ణ సంతోషమును ప్రతి ఒక్కరం ఆనందించి ఆయనలో బలపరచబడుదుముగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, ఘనత ప్రభావములకు అర్హుడానికి వందనాలు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు నాయన. నీ సన్నిధిలో దేవా ఘనతకు అర్హుడవు మీరే నాయన. నీకు వందనాలు దేవా. బల సౌందర్యం గల దేవా, మా మధ్యలోనికి దిగివచ్చి ఈ ఆదివార ఆరాధనలో నీ సన్నిధి నుంచి దేవాని స్తోత్రం, నీ మందిరంలో నుండి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. సౌందర్యములు, బల సౌందర్యములు నీ పరిశుద్ధ నామములో, నీ పరిశుద్ధ స్థలంలో ఉన్నవి కనుక దేవా నీ పరిశుద్ధ స్థలములో నుండి ప్రతి ఒక్కరిని దీవించి బలపరిచి ఆశీర్వదించి పంపించగలరని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.